అందరికీ నమస్కారాలు. మనం వాయిదా వేసిన వెబినార్ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నేటి రాజకీయ పరిస్థితి అనే అంశం పైన మొన్న మనం జరగాల్సిన వెబినారు వాయిదా వేశాము. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఆల్ ఇండియా కార్యదర్శి సీతారాం యేచూరి గారికి మన వెబినార్ తరపున జోహార్లు అర్పిస్తూ ఇప్పుడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నేటి రాజకీయ పరిస్థితి అనే అంశం పైన మనతో మాట్లాడడానికి జి రఘుపాల్ గారు, రాష్ట్ర అధ్యక్షులు, అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, వారు వచ్చి ఉన్నారు. వారిని మనల్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా మీ తరపున కోరుతున్నాను. తెలంగాణ రైతు సంఘం నాయకులు శోభన్ గారికి ధన్యవాదాలు. ఎందుకు అని చెప్పానంటే, రైతు సంఘం ఆఫీస్లో రైతు సంఘం సంబంధించినటువంటి సమస్య మీద నేను ప్రథమసారి మాట్లాడుతూ ఉన్నాను. రైతు బిడ్డనైనప్పటికీ రైతాంగ సాయుధ పోరాటంతో సంబంధం ఉన్నటువంటి ఫ్యామిలీ వాడిని అయినప్పటికీ ఈ అవకాశం కలిగించినటువంటి శోభన్ గారికి ధన్యవాదాలు. ముందుగా ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నేటి రాజకీయ పరిస్థితి. ఈ నేటి రాజకీయ పరిస్థితి ప్రపంచవ్యాప్తంగాను దేశవ్యాప్తంగాను చాలా క్లిష్టంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మరింత క్లిష్టంగా ఉంది. ఈ ఒక విధంగా చెప్పాలంటే పరిమాణాత్మక మార్పులు, గుణాత్మకమైన మార్పులు ప్రపంచవ్యాప్తంగాను దేశవ్యాప్తంగాను రాష్ట్ర వ్యాప్తంగాను జరిగే సందర్భంలో ఉండే సంక్షోభ పరిస్థితులు మనం ఎదుర్కొంటాం. ఈ సంక్షోభ పరిస్థితులలో చాలా నేటి రాజకీయ పరిస్థితులు కానీ రాష్ట్ర పరిస్థితులు కానీ ప్రతి పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. ప్రత్యామ్నాయం సూచించాల్సింది ప్రపంచవ్యాప్తంగాను ఎక్కడైనా సూచించాల్సింది వామపక్ష శక్తులు. ఆ వామపక్ష శక్తుల్లో ఈ రోజున మరోసారి ప్రత్యామ్నాయం సూచించే వైపు ఆలోచన చేస్తూ పోరాటాలు నిర్వహిస్తూ ఉంది. ఇప్పటికీ విప్లవ పోరాట చైతన్యం గల వర్గంగా రైతాంగం ఉంది. కార్పొరేటీకరణకు అనుకూలంగా, ప్రపంచంలో ఉండేటి కార్పొరేట్లకు అనుకూలంగా ఉండేటువంటి 3 నల్ల చట్టాలను భారత ప్రభుత్వం ఆమోదిస్తే, నిమిషాల మీద ఆమోదిస్తే, దాన్ని 13 మాసాల పాటు ఢిల్లీలో పోరాటం చేసి, దేశవ్యాప్తంగా పోరాటం చేసి, ప్రస్తుత సెమీ ఫ్యాసిస్టు ప్రభుత్వం వెనకకు తగ్గటానికి ఆ నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితికి నెట్టింది రైతాంగం. అంటే చారిత్రకంగా సాయుధ పోరాటం నిర్వహించిన నాటితో పోలిస్తే ఈనాటికి కూడా రైతాంగం విప్లవకర వర్గంగా ఉంది. అలాంటి సందర్భంలో ఇది ఒక విషయం. రెండో విషయం ఏంటంటే, ఎలాంటి జాతీయోద్యమంతో సంబంధం లేనటువంటి శక్తి కేంద్రంలో అధికారం ఉంటుంది. ఆ తర్వాత 10 సంవత్సరాల పాటు
అప్రకటిత ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితిలో ఉన్నామా అన్న పద్ధతుల్లో భారతదేశంలో తిరోగమన శక్తుల యొక్క పయనం బాగా జరిగింది. ఈ మధ్య కాలంలోనే దానికి వ్యతిరేకంగా ఎన్నికల్లో ఇండియా కూటమి ఏర్పడటం, ఆ ఇండియా కూటమి ఏర్పడటంలో ఒక కీలకమైన బాధ్యత నిర్వహించినటువంటి సిపిఎం ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ యేచూరి చనిపోవడం చాలా పెద్ద వామపక్ష ఉద్యమానికి, ప్రజాతంత్ర ఉద్యమానికి, లౌకిక ఉద్యమానికి, సిపిఎం ఒకటే కాదు భారతదేశ పీడిత వర్గానికి ఎంతో నష్టం ఏర్పడింది. ఇంతకుముందే కామ్రేడు నవ్ శోభన్ గారు వారికి విప్లవాంజలి ఘటిస్తూ ఈ వెబినార్ తరఫున ఆయనకు నివాళులు అర్పించాడు. ఆ కూటమి ఏర్పడటమే కాకుండా కొనక ఈ ఫ్యాసిస్ట్ శక్తులు, సెమీ ఫ్యాసిస్ట్ శక్తులు అనండి, మతాంతర శక్తులు అనండి, మతోన్మాద శక్తులు అనండి కొంత వెనుకపట్టుపడటానికి కారణమైంది. ఇవాళ నిమిషాల మీద చట్టాలు చేసే పరిస్థితి లేదు, అది జరుగుతూ ఉంది. అలాంటి పరిస్థితే రాష్ట్రంలో కూడా 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఇక్కడ జరిగింది. దాన్ని కూడా అధిగమిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇలాంటి సందర్భంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మీద చాలా వక్రీకరణ పాలక వర్గంలోని వివిధ సెక్షన్ల నుంచి రావడం జరుగుతాం. ముఖ్యంగా మతోన్మాద శక్తుల నుంచి, తిరోగమన శక్తుల గురించి ప్రపంచం లోపల జరుగుతున్న, దేశవ్యాప్తంగా చరిత్రలో జరుగుతున్న ఎన్ని వక్రీకరణలతో పాటు ప్రపంచవ్యాప్తంగానే గుర్తించబడ్డ ఒక 5 సంవత్సరాల పాటు గుర్తించబడ్డ ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మీద దీన్ని ఒక మత పోరాటాలు, హిందూ ముస్లిం పోరాటాలుగా, ముస్లిం పాలన నుంచి హిందువులు విముక్తి అయిన పోరాటంగా చిత్రీకరించడం జరగటం అనేటువంటిది చాలా బాధపడవలసిన విషయం కాదు. నిజంగా దాన్ని వ్యతిరేకించాల్సిన విషయం, దాన్ని ముందుకు దాన్ని వాస్తవాలను ముందుకు తీసుకురావాల్సినటువంటి విషయం ఎంతో ఉంది. అంతేకాదు ఇదొక భాగం. ఈ ప్రయత్నం అనేటువంటి గత ఏ మతోన్మాద శక్తులు వచ్చినప్పటి నుంచి కూడాను 1978 ఆ ప్రాంతం నుంచి కూడాను, ఆ తర్వాత 1991-98 బాబ్రీ మసీద్ జరిపించి నుంచి కూడాను, 2014 నుంచి కూడా ఈ వక్రీకరణ చాలా విశాలంగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి గమనిస్తూ ఉంటాం. ఏ ఫ్యూడల్ సమాజానికి వ్యతిరేకంగా మనం ఫైట్ చేస్తున్నామో వచ్చినటువంటి ఈ ఫ్యాసిస్ట్ శక్తులు నల్ల చట్టాల ద్వారా ఇదొక పరిశ్రమలాగాను, పెట్టుబడిదారి వర్గం యొక్క సమస్యలు తీసుకొచ్చి కార్పొరేటీకరణ, వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. అందు గురించి 5 సంవత్సరాల పాటు జరిగినటువంటి పోరాటం మనం చాలా విస్తృతంగా, వేతనసంగా, ఇవాళ వామపక్ష కార్యకర్తలుగా ఈ పోరాటాన్ని నిర్వహించిన ఏకేఎస్, ఈ పోరాటాన్ని నిర్వహించినటువంటి హైదరాబాద్ రైతాంగం ఏదైతే ఉందో ఆ రైతాంగ పోరాటం, లేకపోతే అప్పట్లో సంఘం అని పిలిచేవారు, ఈ రైతు అది అఫిలియేటెడ్ టు ది ఏకేఎస్, ఆ పోరాటం యొక్క చరిత్రను మనం సంక్షిప్తంగా అయిన కార్యకర్తలు, ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ఏ పోరాటానికైనా మహనీయులు మార్క్స్ చెప్పిన విధంగా సొంత ఆస్తి అనేటువంటిది ప్రైవేట్ ప్రాపర్టీ. మనకు ఒక సంబంధంలోకి వచ్చినప్పుడే వర్గాలు, వర్గపోటాలు విస్తృత స్థాయిలో జరగడం అనేటువంటిది ఏర్పడటం మనం గమనిస్తూ ఉంటాం. అది యూరోప్ కంటే చరిత్ర చూసినా, భారతదేశ చరిత్ర చూసినా మనకు కనబడుతుంది. బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి 200 సంవత్సరాలు పరిపాలించారు. మొఘళ్ళు కూడా పరిపాలించారు తక్కువగా.
చాలామంది చక్రవర్తులు పరిపాలించారు మన భారతదేశాన్ని. కానీ ప్రైవేట్ ప్రాపర్టీని ఫస్ట్ సెటిల్మెంటు, సెకండ్ సెటిల్మెంటు అనే పేరును మొట్టమొదలు ప్రవేశపెట్టింది బ్రిటిష్ వాళ్ళు. అది భూ సంబంధాల్లో భూమిని ఒక ప్రైవేట్ ఆస్తిగా గుర్తించేసి ఆ వర్గాన్ని ఏర్పరిచి దాన్ని ఒక మార్కెట్గా వాళ్ళ వస్తువుల వినియోగానికి మార్కెట్గా ఉపయోగించడానికి చేసినటువంటి పని. ఈ జాతీయోద్యమ కాలంలోనే రెండు రకాల పాపం ఇండియాలో రెండు రకాల ఉన్నాయి. ఒకటి బ్రిటిష్ ఇండియా అని, ఒకటి సంస్థాన ఇండియా అని. 564 సంస్థానాలు ఉన్నాయి. బ్రిటిష్ ఇండియా ఉంది. బ్రిటిష్ ఇండియా బాగా గమనించాల్సింది ఏంటంటే, మనం పోర్టులు అయితే నౌకాశ్రమాలు ఎక్కడైతే ఉంటాయో దాని దగ్గర, తర్వాత డెల్టా ప్రాంతంలోనే వాళ్ళు బాగా కేంద్రీకరించి బ్రిటిష్ ఇండియా ఏర్పరిచారు. కలకత్తా రాజధానిగా చేసుకున్న తర్వాత, ఆ తర్వాత ఢిల్లీకి వచ్చినప్పటికీ ఈ ప్రాంతాల్లో పనిచేశారు. మొట్టమొదలు జమీందారీ విధానాన్ని పెట్టారు, తర్వాత రైతువారీ విధానాన్ని ప్రయోగించడం జరిగింది. ఈ పదాలు మీకు బాగా రైతాంగ కార్యకర్తలు బాగా తెలుసు, అందుగురించి వివరణగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. 1908లో అంతకుముందు మొఘలు కూడా జమీందారీ జమీందారీ పద్ధతులు పెట్టిన వారసత్వ హక్కులు ఇవ్వాల. అసలు రాజే భూమికి యజమాని అనే పద్ధతుల్లో చూస్తూ ఉండేది. కానీ బ్రిటిష్ వాడు పెట్టిన తర్వాత సంస్థానాల్లో సైతం మనకు 564 సంస్థానాల్లో హైదరాబాద్కు కాశ్మీర్కు ప్రత్యేకంగా ఉంది. కాశ్మీర్ ఏమో ముస్లిం జనాభా ఎక్కువ, హిందూ రాజు. ఇక్కడ హిందూ జనాభా ఎక్కువ, ముస్లిం రాజు ఉండటం అనేది గమనిస్తూ ఉంటాం. చాలా రకాల మార్పులు భూ సంబంధాలు జరుగుతూ వచ్చాయి. 1908లో సాలార్జంగ్ వారసత్వ హక్కును, అంటే తమ పిల్లలకి ఇచ్చేటువంటి హక్కును ప్రసాదించడం జరిగింది. అంటే సొంత ఆస్తిని ఒక మేర అంగీకరించడం జరిగింది అనేది మనం గమనించాలి. ఆ విధంగా రైతువారీ పద్ధతి కాదు, ఇది మనం చేస్తూ వచ్చారు. ఇది 1908లో జరిగినటువంటి విషయం. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. ఇది హిందూ ముస్లిం కొట్లాట్లాగాను, ముస్లింలు చేస్తున్న విధంగాను చెప్తున్నటువంటి అంశం. అదే కనుక వాస్తవమైతే హైదరాబాద్ సంస్థాన్ని 400 సంవత్సరాలు నిజాం షాహీ, ఉస్మాన్ షాహీ వంశం పరిపాలించారు. తప్పనిసరిగా ఇక్కడ వాళ్ళ జనాభా పెరగాలి. ఏం చేశారు? అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 89% హిందువులైతే 11% మాత్రమే, 1-2% అటు ఇటు మారిన ముస్లిమ్స్ ఉండటం అని గమనించాలి. ఒకవేళ మత మార్పులు జరిగాయి, బలవంతంగా చేశారు, మత మార్పులు జరగలేదంటే జరిగాయి, ఆ ప్రస్తావన తర్వాత. అయితే అదేదో పెద్ద మతాన్ని చేస్తూ నిర్బంధంగా చేశారు అనేటువంటి ప్రచారం చేయడం అనేది జరిగింది కాదు. అందుగురించి హిందూ ముస్లింలు ఖచ్చితంగా మొఘళ్ళ కాలంలో ఉన్నారు. దాదాపు 1000 సంవత్సరాల మధ్యయుగాల కాలంలో వీళ్ళు ఎంత వ్యతిరేకిస్తున్నారో ఆ కాలంలో ఉన్నారు. అప్పట్లో జనాభా నిష్పత్తులు హిందువుల జనాభా కానీ ముస్లిం జనాభా కానీ పెద్ద మార్పులు జరిగినటువంటి అంశం లేదు, మత కొట్లాట్లు జరిగినటువంటి అంశం లేదు. వాళ్ళ అధికారం గురించి పోట్లాడుతున్నారు. ఆ అధికారంతో పోట్లాడుతున్నప్పుడు వాళ్ళ సైన్యంలో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. అదొక భాగం. ఆ విధంగా జరిగినటువంటిది ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక అంశాన్ని గమనించాల్సింది ఏంటంటే, మత మార్పులు అన్నప్పుడు 400 సంవత్సరాలు ఉన్నప్పటికీ జనాభా నిష్పత్తిలో ఎలాంటి మార్పు లేదు అనేది మనం గమనించాల్సినటువంటి అంశం. ఈ పోరాటం జరిగిన తేదీల గురించి మనం ఒక రేఖామాత్రంగా తెలుసుకుందాం. 4 చాలా ఒక్కొక్క అంశం, నేను చెప్పేదాన్ని ఒక్కొక్క అంశం గంటల కొద్ది మాట్లాడవచ్చు. కానీ గంటల కొద్ది మీకు తెలిసిన విషయాలే నేను మళ్ళీ పునశ్చరణ చేసినట్టుగా ఉంటుంది. ఇది రేఖామాత్రంగా చెప్పడమే నేను చేయాలి. ఇది చూస్తున్నటువంటి రైతాంగ కార్యకర్తలు, నాయకులు ఎవరైతే ఉన్నారో వీటన్నిటికీ విషయం తెలిసిన విషయాలే, కానీ మనం సమీక్షాంశంగా మనం మాట్లాడుకుంటాం. ఆ విధంగా చూస్తే 4th జూలై 1946 అనేటువంటిది
పోరాట ఆరంభం 25 అక్టోబరు 1951 ముగింపు. ఈ ఆరంభం రోజున ముగ్గురు వ్యక్తులు పిలిపించారు. ఒకరు రావినారెడ్డి, రెండో అతను బంత వెల్లారెడ్డి, మూడో అతను మగ్దుమ్ అనే వ్యక్తి. ఒకవేళ ఈ సాయుధ పోరాటానికి పిలిపించే తీరుంటే, వీళ్ళు చెప్పి హిందూ ముస్లింలు కొట్లాట ఎత్తుంటే, ఒక కవిగా అప్పటికే యావత్ భారతదేశంలో గుర్తించబడేటువంటి అభ్యుదయ కవి ఆయన, ట్రేడ్ యూనియన్ నాయకుడు ఆయన. అలాంటి వ్యక్తి ఈ పోరాటంలో నిజాం వ్యతిరేక, ఈ ఫోటోల వ్యతిరేక పోరాటంలో పాల్గొనటమే కాదు, ఈ సాయుధ పోరాటానికి పిలుపు ఇవ్వటం జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆరంభంలో ఆయన ఒకడు. అందు గురించి ఏంటంటే చెప్పాలంటే, దీన్ని హిందూ ముస్లిం కొట్లాటగా చిత్రీకరించడం అనేటువంటిది ఇటువంటి విషయాలు చెప్పచ్చు. అదే దాన్ని మనకు ముగింపును కూడా, ఆ ముగింపు కూడాను రక్షిత కౌల్దార్ చట్టం చేసిన తర్వాతనే మేము ఆయుధాల కింద పెడతాము అని చెప్పిన తర్వాతనే వాళ్ళు 25 రెల్లోడి గవర్నమెంట్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించింది. దానివల్ల ఏం జరిగిందని ఫర్దర్గా చెప్తాను భూసంబంధాలు వచ్చినప్పుడు. ఆ విధంగా జరిగినప్పుడే ఇది మనం గమనించాల్సింది ఏంటంటే, 5 సంవత్సరాల పాటు జరిగిన పోరాటం దాన్ని ముగింపు దాంట్లో కూడా ఈ ముగ్గురే ముగింపు పిలుపునిచ్చారు అని చెప్పనేది మనం. ఇది హిందూ ముస్లిం పోరాటం అయితే ఎట్లవుతుంది, ఏం కథ, ఇది భూస్వామి వ్యతిరేక పోరాటం అనేది మనం గమనించాలి. భూస్వాములు మొట్టమొదటిలో పోరాటం ఆరంభమైంది విష్ణు రామచంద్రానికి వ్యతిరేకంగా, జన్నారెడ్డి ప్రతాపరెడ్డికి వ్యతిరేకంగా. వీళ్ళకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం ఇద్దరు హిందువులే. పోరాటం చేసిన వాళ్ళలో ముస్లిం రైతాంగం ఉంది, హిందూ రైతాంగం ఉంది. వీరందరూ పార్టిసిపేట్ చేశారు ఈ భూస్వామి వ్యతిరేక పోరాటంలో. చాలామంది కూడా ముస్లిం పేద రైతాంగం ఉన్నారు దీంట్లో, ఈ పోరాటంలో పాల్గొన్నారు అనేది మనం గమనించాల్సిన అవసరం. అలాగే 1947 ఆగస్టు 15 భారతదేశం స్వాతంత్రం పొందింది. ఈ స్వాతంత్రం పొందినప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారు, ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో వాళ్ళు ఎక్కడైనా భారతదేశంలో కానీ పాకిస్తాన్లో కానీ లేకపోతే ఇండిపెండెంట్ కానీ ఉండొచ్చు అని చెప్పారు. ఎందుకంటే డివైడ్ అండ్ రూల్ అనేది వాళ్ళ పాలసీ. హిందూ ముస్లింల యొక్క కొట్లాటలు ఆరంభించింది, దానికి విత్తనం వేసింది, పెంచి పోషించింది బ్రిటిష్ వాళ్ళు. ఆ విధంగా మనకు దాన్ని కొనసాగిస్తూనే చెప్పిపోయారు. దాన్ని చేస్తుంటే ఆ సంస్థానాలలో చాలా వరకు ఈ 564 సంస్థానాల్లో ఒక 22 సంస్థానాలు అనుకుంటాను ముస్లింలు వాళ్ళు ఉన్నారు. మిగతా సంస్థానాన్ని హిందువులకు సంబంధించినవి. ఈ ప్రస్తావన కూడా మనం గుర్తించాల్సిన అవసరం. వీళ్ళందరూ కూడాను మనకు చేరాలి. కానీ వ్యతిరేకించినటువంటి వాటిలో కాశ్మీరు, తర్వాత హైదరాబాదు, ఆ తర్వాత జునాగఢ్, ఈ 3 ఓ ప్రత్యేకమైనటువంటి విషయాలు. ఇంతకుముందే చెప్పాను, అక్కడ రాజు ముస్లిము, ఇక్కడ రాజు ముస్లిము, ఆ తర్వాత హిందువులు ఉండేది. అక్కడ ముస్లిం జనాభా ఎక్కువ, రాజు హిందువులు. ఈ విధంగా జరిగిన పోరాటం. ఈ సందర్భంలో అక్కడ కూడా సాయుధ పోరాటాలు ఎవరిలోకి వెళ్ళింది, అక్కడ కాశ్మీర్ హిందూ రాజుకు వ్యతిరేకంగా ఏ శక్తులు ఈ రాజుకు ఉన్నారో వాళ్ళందరూ భారతదేశంలోనూ కలవద్దు, పాకిస్తాన్లోనూ కలవద్దు, ఈ స్వతంత్ర రాజ్యంగా ఉండాలని కోరినటువంటి వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి శక్తుల యొక్క ఆది పురుషులు. అది మనం గమనించాల్సినటువంటి అవసరం. అట్లా ఈ పోరాటం లోపలికి వచ్చేటప్పటికి ఇక్కడ 13th ఏదైతే ఉందో, ఈ 13th పోరాటం జేఎన్ చౌదరి, ఈయన వెస్ట్ బెంగాల్ చెందినటువంటి మేజర్ జనరల్. అక్కడ భూస్వామి ఆయన ఆధ్వర్యాన్ని ఇక్కడ పోలీస్ యాక్షన్ జరిగింది. ఇక్కడ ఒక విషయం గమనించాలి, 13 సెప్టెంబరు 1948 పోలీస్ యాక్షన్ జరిగింది. ఈ పోలీస్ యాక్షన్లో 7 రోజులు మాత్రమే దాన్ని రావటానికి జరిగింది తప్ప ఎప్పటికప్పుడు వాడు అది చేసుకోవడం జరిగింది.
దాన్ని స్టేటస్ కో అన్నారు, తర్వాత చేశారు, తర్వాత రాజప్రభుత్వం ఉన్నారు. అందు గురించి హిందూ ముస్లింలు కొట్లాట కాదు, ఇది ఒక రాజ్య సంతృప్తులు ఉన్నవాడు ఉన్నవాడు అని చెప్పినటువంటి ఉన్నవాళ్ళకు జరిగినటువంటి పోరాటంగా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ఏంటని చెప్పనంటే ఈయన రాజప్రముఖ 1950 నుంచి 56 వరకు ఉన్నటువంటి నిజాం. ఇది హిందూ ముస్లింల కొట్లాట అయితే ఎట్లా ఎందుకుంటారు, ఎందుకు అవుతుంది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే 400 గ్రామాలు విముక్తి అయినాయి. దాదాపు 2-3 సంవత్సరాల పాటు అక్కడ ప్రజాస్వామ్యయుత పంచాయతీ కమిటీల యొక్క పాలన జరిగింది. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. ఏమిటంటే 4,500 మంది చనిపోయారు, కానీ 1,500 మంది ఈ 2 దశల్లో జరిగింది ఈ పోరాటం. ఒకటేమో భూస్వామ్య వ్యతిరేక పోరాటం జరిగింది, ఆ తర్వాత పోలీస్ యాక్షన్ జరిగింది. దాన్నే యూనియన్ సైన్యాలు ఇక్కడికి వచ్చాయి. వాళ్ళు వచ్చింది యూనియన్ కలపడానికి అని చెప్పని ఇండియన్ యూనియన్లో హైదరాబాద్ సంస్థానాన్ని కలుపుతామని వచ్చినప్పటికీ ఇక్కడ కమ్యూనిస్టు పార్టీని అణచడానికి, వాళ్ళు దాన్ని చేయటానికి, వాళ్ళ బలాన్ని చేయటానికి, ఆ తర్వాత భూస్వాములు ఎవరైతే పారిపోయారో వాళ్ళు తీసుకొచ్చి గ్రామాల్లో పునఃప్రతిష్ఠ చేయటానికి రావటం జరిగింది వచ్చింది. ఆ విధంగా 1,500 మంది సంస్థలు అటు రజాకాల చేత కానీ, ఇటు భూస్వాముల గుండాల చేత కానీ, నిజాం సైన్యం చేత కానీ చంపబడ్డప్పటికీ 3,000 మందిని యూనియన్ సైన్యాలు, నెహ్రూ యూనియన్ సైన్యాలు చంపాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. పటేల్ ఆధ్వర్యాలు జరిగినటువంటి విషయం ఇది అని మనం గమనించాలి. అలాగే భూ సంబంధాలు ఆ రోజున ఉన్నటువంటివి ఏంటి, ముందే చెప్పాను, నేను చేస్తూ వచ్చింది. ఆ విధంగా వచ్చేటప్పటికి ఈ 1908 సాలార్ జంగ్ భూ సంబంధాలు తీసుకొచ్చినటువంటి దాని ఫలితంగా ఒక సర్ఫే కాస్ అనేటువంటి ఒకటి ఏర్పడింది. ఈ సర్ఫే కాసు భూములన్నీ కూడాను నిజాం సొంత భూముల కింద లెక్క. దాదాపు 10% ఆయన భూములే ఉండటం జరిగింది. అలాగే ఆయన రక్త సంబంధికులైన పాలెగార్సు, సంస్థానాధీశులు, జాగీర్దారులు, ఆ తర్వాత సర్ఫే కాసుల్లో కొంతమందికి నజరానాగా ఇచ్చినటువంటి వాళ్ళు, ఇది ఒక 30% ఉంటుంది. ఈ 30% కానీ 10% కానీ ఎలాంటి దీంట్లో జరిగేటువంటి తగాదాలకు న్యాయస్థానానికి పోవటానికి వీల్లేదు. ఈ 40 ల్యాండ్స్ మీద 40% ల్యాండ్ మీద, ఇక మిగతా 60% దివాని అని చెప్పని రెవెన్యూ భూములుగా గుర్తించడం అనేది భూసంబంధాలుగా గుర్తించడం జరుగుతూ వచ్చింది. ఇది మనం గమనించాల్సినటువంటి అవసరం. ఇక్కడ ఒక విషయాన్ని ప్రధానంగా చెప్పాలి. జమీందార్ అంటే భూమిని తోనే అంటిపెట్టుకునే ఉత్పత్తితో సంబంధం ఉన్నటువంటి జమీందారులందరూ కూడా, జమీన్ అంటే భూమి, ధార్స్ అంటే సొంత దారులు అని అర్థం. ఆ విధంగా ఏంటంటే ఈ జమీందారులందరూ కూడాను, వీళ్ళందరూ మనకు హిందువుల జనాభా ఎక్కువ, మేజర్గా హిందువులే జమీందారులుగా ఉన్నారు. జాగీర్దారులు అని చెప్పనేటువంటి ఎవరైతే ఉన్నారో ఆ జాగీర్దారులు కూడా ముస్లిమ్స్ ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. ఆ విధంగా ముస్లిమ్స్లో 90% ఉద్యోగస్తులు ముస్లింలే ఉన్నారు. ఇది వాస్తవం. అంటే రాజు తనకు అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులనే పెట్టుకుంటాడు అని చెప్పలేదు. అక్కన్న మాదన్నమని హిందువులే, వాళ్ళని కూడా ఈ వంశమే తమ అత్తులుగా ఉంచుకోవడం అనే సంగతి మనం దానిని గ్రహించాల్సిన అవసరం. ఇది మనకు అదవుతూ ఉంటుంది. తర్వాత జాగీర్దారులు ముస్లిమ్స్ ఉన్నటువంటి పరిస్థితి. అప్పుడు పాలక వర్గాలుగా ఉన్నారు. పాలకవర్గంలో నిజాం, 16 సంస్థానాధీశులు, అలాగే పాలెగారులు, అలాగే జాగీర్దారులు, జమీందారులు, వతందారులు. ఈ జాగీర్దారులు అని చెప్పనేటువంటి అంశం ఏదైతే ఉందో, వీళ్ళకి ఒక్కొక్క జాగీర్లో జమీందారులు ఉండే అవసరం ఉంటుంది. సాధారణంగా జాగీర్దారులు అందరూ హైదరాబాద్లో ఉండేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే ముస్లిమ్స్ రెవెన్యూ కలెక్షన్ చేసేటప్పుడు పంటలు మండప్పుడే వచ్చి గ్రామీణ ప్రాంతాలకు వచ్చేటువంటి వాళ్ళు. ఈ విధంగా వచ్చినటువంటి ఈ జాగీర్దార్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది ముస్లిమ్సే ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ జాగీర్దారులకు
ఈ వీళ్ళు పాలక వర్గంగా ఉన్నారు. తర్వాత వతందారులు. దీంట్లో వతందారులు ఒక విషయానికి మనం గమనించాలి. ప్రధానంగా వతందారులు గ్రామీణ ప్రాంతంలో ఉండేవారు. ఈ గ్రామీణ ప్రాంతంలో ఉండే వతందారులు ఎవరైతే ఉన్నారో పోలీస్ పటేలు, మాలీటి పటేలు, ఆ తర్వాత పటువారి, తర్వాత గ్రామీణ షేక్ సింధులు, నీటికారులు అని చెప్పినటువంటి వీళ్ళందరూ కూడా ప్రధాన హిందువులే ఉండేటువంటి పరిస్థితి ఉండేది. ఇక్కడ పటువారి అనేటువంటి వాళ్ళు ప్రధానంగా నియోగి బ్రాహ్మణులు పటువారిగా ఉండేటువంటి వాళ్ళు చాలామంది కనపడతారు. జమీందారులుగా ఉన్నారు వాళ్ళు. ఆ తర్వాత నియోగి బ్రాహ్మణులుగా ఉండేటువంటి వాళ్ళు మనకు కనపడతారు. ఇది పాలక వర్గంగా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. పాలిత వర్గంగా వచ్చేటప్పటికీ మనకు రైతాంగం, అది జమీందారులు కావచ్చు, ఇతర రైతులు కావచ్చు, దాదాపు కౌలుదారులు, ప్రధానంగా కౌలుదారులు. ఆ తర్వాత పనిబాట్ల వాళ్ళు అనేవారు తెలంగాణలో. ఈ పనిబాట్ల వాళ్ళు కమ్మర, కుమ్మరి అనేటువంటి ఓబీసీ అవుతున్నారో వీళ్ళందరూ కూడా వచ్చేవారు. తర్వాత దళితులు ప్రధానంగా సేవ చేసేటువంటి వాళ్ళు ఉండేవారు. అగ్ర కులాలకు చెందినటువంటి పేదవాళ్ళు. వీళ్ళు పాలిత వర్గంగా ఉండేవారు. వాళ్ళు పాలక వర్గం, వీళ్ళు పాలిత వర్గంగా ఉండటం అనేది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దోపిడీ ఏ విధంగా అనేది ఒక పద్ధతి. దీంట్లో పలు రకాలుగా జరిగింది. 17 రకాల పన్నులు అనేటువంటివి వేసేవాళ్ళు ఒక లెక్క ప్రకారం. దాంట్లో పన్నులు నిజాం ప్రభుత్వం ఇచ్చే పన్నులు, ఆ తర్వాత జమీందారులు, జాగీర్దారులు వేసే పన్నులు, వతందారులు వసూలు చేసేటువంటి పన్నులు, ఇవి ఒక విధంగా ఒక పన్నుల సెటప్. ఈ పన్నులు విధించటం అనేది చెప్పటి నిజాం ప్రభుత్వం ఇచ్చేది, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినప్పటికీ ఈ జమీందారులు, జాగీర్దారులు తమ లోకల్గా ఉండేటువంటి ప్రభుత్వంతో వచ్చేటువంటిది. ఆ నిజాం తీసే పన్నులో కూడా కొంత భాగస్వామ్యం వీళ్ళు పొందుతున్నప్పటికీ తాము కూడా ప్రత్యేకంగా పన్నుల ద్వారా దోపిడీ చేసేవారు జమీందారులు, జాగీర్దారులు. వతందారులు కూడాను ఏదైతే ఉన్నారో గ్రామీణ ప్రాంతాల్లో తమ కుటుంబం గురించి ఒక రకమైనటువంటి వాళ్ళ ఇండ్లలో పెళ్ళి జరిగినా ఏది జరిగినా బెట్టికి బాగా ఉండేటువంటి ఒక రకమైనటువంటి బెట్టి చేయించుకోవడం, పన్నులు వసూలు చేయడం అనేది చెప్పినటువంటి పద్ధతి కొనసాగిస్తుండేటువంటి వాళ్ళు. ఇది ఈ పన్నుల్లో మనకు ఎకరాకు, ఇది చాలా అర్జంగా ఏదైతే చేశాడో ఎకరాకు దివానీ బ్రాంట్లో మనకు ఒకటి కనబడుతుంది. నేను చెప్పానంటే రూపాయల రూపంలో కనబడుతుంది. అంతకుముందు ఇది పంటలో 50 నుంచి 75% వరకు కౌలు పెట్టే పరిస్థితి ఉంటుండేది. ఆ తర్వాత కూడా కొనసాగింది. వీళ్ళు జమీందారులు, జాగీర్దారులు ఇస్తున్న దాంట్లో వాళ్ళు చేస్తుండేవాళ్ళు. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం కూడాను లేవి గల్లా అంటూ వసూలు చేస్తే, అంటే కైండ్ ఫామ్లోను డబ్బు ఫామ్లోను పన్నులు వసూలు చేయటం అనేది ప్రధాన దోపిడీ. పన్నుల ద్వారా ఆదాయం ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదాయంగా మనం గమనించాలి. అలాగే నిజాం ఈ సందర్భంలో ఒక్క విషయం మీకు చెప్తే అర్థమవుతుంది. ఈ వస్తున్నటువంటి డబ్బే సమకూడి నిజాము ప్రపంచంలోనే ఒక పెద్ద ధనవంతులుగా ఒకడుగా గుర్తించబడ్డాడు. అంటే ఎంత దోపిడీ జరిగితే కానీ ప్రపంచంలోనే ఆర్వాటున్న ప్రపంచంలో ఒక పెద్ద ధనవంతుడిగా గుర్తించబడతాడు అని చెప్పనేది మనకు తెలిసినటువంటి అంశం. రాజకీయ ప్రజా సంస్థలు అనేటువంటిది మరొక విషయం మీ దృష్టికి తీసుకొస్తాను. 1928లో ఆంధ్ర మహాసభ ఏర్పడింది. వివేకవర్ధిని స్కూల్ అనే ఒక స్కూల్ ఉంది, ఒక కాలేజ్ ఉంది ఇప్పుడు హైదరాబాద్లో. అక్కడ ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. హైదరాబాద్ సంస్థానంలో 16 జిల్లాలు. ఈ 16 జిల్లాలలో 8 జిల్లాలు 50% తెలుగు వాళ్ళు, తెలంగాణకు సంబంధించిన జిల్లాలు. 5 జిల్లాలేమో మరాఠవాడకు, మహారాష్ట్ర భాష మాట్లాడే వాళ్ళు. ఇలా 5 జిల్లాలు. 3 జిల్లాలు కర్ణాటక సంబంధించినటువంటి వాళ్ళు, కన్నడ భాష మాట్లాడేవాళ్ళు. ఇది ఉండేవాళ్ళు. 28% మహారాష్ట్ర ఉంటే 28% కన్నడుడు ఉండేటువంటి పరిస్థితి ఉండేది. 50% హిందువులుగా ఉండేది.
దీంట్లో మరాఠవాడకి సంబంధించినటువంటి స్కూల్ అది. ఆ స్కూల్లో మీటింగ్లో అప్పటికి గుర్తించబడ్డటువంటి న్యాయవాదిగా ఉన్నటువంటి మాడపాటి హనుమంతరావు గారు తెలుగులో మాట్లాడటానికి లేచేటప్పటికి అందరూ కూడా ఉర్దూలో మాట్లాడటంతో ఉండేవారు. అలాగే మరాఠీ లోపల హిందీకి సన్నిహితంగా ఉంటుంది, వాళ్ళు మాట్లాడుతుండేవారు. కానీ తెలుగులో మాట్లాడుతుండే అది తెలంగి మే బాత్ కర్ రే అని చెప్పనేటి అపహాస్యం చేయడం జరిగింది. ఈ అపహాస్యం చేయడం అనేటువంటిది అప్పుడప్పుడే జాతీయోద్యమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో, చదువుతున్నటువంటి నేపథ్యంలో, జాగీరు సంబంధించి కొంత స్వతంత్రత అనుభవించేటువంటి జాగీర్ గ్రామాలకు సంబంధించినటువంటి యువత హైదరాబాద్కు వచ్చి చదువుతున్నటువంటి సందర్భంలో వీళ్ళందరూ కూడా ఆంధ్ర మహాసభను ఏర్పరచడం అనేది జరిగింది. దాని ద్వారానే గ్రంథాలయోద్యమం ఆరంభమైంది. ఈ గ్రంథాలయోద్యమం మొట్టమొదటిగా కులంపేకలో ఫస్ట్ గ్రంథాలయం పెట్టడం జరుగుతూ వచ్చింది. ఈ ఆంధ్ర మహాసభ ప్రతి సంవత్సరం ఒక మహాసభ నిర్వహించడం, అధ్యక్షుడిని ఎన్నుకోవడం, తీర్మానాలు చేయడం, వాళ్ళందరికీ తీర్మానాలు పంపించడం, ఇది ఒక మేధావి సంస్థగా డెవలప్ అవుతూ వచ్చింది. ఈ మేధావి సంస్థగా డెవలప్ అవుతున్న సందర్భంలో మనకు ప్రపంచవ్యాప్తంగా విప్లవాలు జరుగుతూ ఉన్నాయి, జాతీయోద్యమం ఉధృతంగా జరుగుతూ ఉంది. ఇక్కడి నుంచి కూడా యువకులు కాకినాడ పోయి, పూనాకు పోయి అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా కాకినాడ పోయి అరెస్ట్ అయినటువంటి బద్దవిల్లారెడ్డి గారు ఉన్నారు. అలాగే పూనాకు పోయి అరెస్ట్ అయినటువంటి గుల్బర్గా పూనాకు పోయి అరెస్ట్ అయినటువంటి రావినారెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు. అందుగురించి ఏంటంటే వీళ్ళందరూ యువకులుగా ఈ ఆంధ్ర మహాసభతో అసోసియేట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే ఈ సంస్థలో ఒక విధంగా ఈ సంస్థను ఒక ప్రజా సంస్థగా మార్చాలి, ఈ సంస్థను ప్రజల సంస్థగా మార్చాలి, పోరాట సంస్థగా మార్చాలి అని చెప్పని వీళ్ళందరూ కోరారు. ఏదో మెమోరాండం సమర్పించడం చేయటం అనేది సరైనది కాదు. ఇది ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడలేదు, ఇది చెవిటి వారి ముందు శంఖం ఊదినట్టుగా ఉంటుంది అని భావించారు. దాంట్లో ఇక్కడ మనం గమనించాలి ఏంటని చెప్పారంటే 1938 ఆ ప్రాంతంలో స్వామి రామానంద తీర్థ ఆధ్వర్యంలో గుల్బర్గాలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. ఈ కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. ఆ కాంగ్రెస్ పార్టీ ఏర్పడటం లోపల కూడా రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు, గప్పెడ గోపాల్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వందే మాత్రంగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏర్పరచడం జరుగుతూ వచ్చింది. అయితే 1940 ఆ ప్రాంతం వచ్చేటప్పటికి మనకు కమ్యూనిస్ట్ పార్టీ మెల్లగా వామపక్ష భావాలు రావటం, చేయటం, కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఏర్పడింది. 40లో హైదరాబాద్లో రెడ్డి హాస్టల్లో ఏర్పడింది. మొట్టమొదటి ఏర్పడే యూనిట్ 4 ప్రొఫెసర్స్ 7 విద్యార్థులతో ఏర్పడింది. ఆ విధంగా ఏర్పడిన దాంట్లోనే రావినారాయణ రెడ్డి ఉన్నాడు, బద్దవిల్లారెడ్డి గారు ఉన్నాడు, గప్పెడ గోపాల్ రెడ్డి ఉన్నారు, లక్ష్మణ స్వామి ఉన్నాడు, అట్లా దేవుడి పేరు వీళ్ళందరూ కూడా ఉన్నారు. మన ఆలం కుమ్మీరి ఉన్నాడు, మొద్దు మహిళద్దు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనకు ఫస్ట్ యూనిట్ ఏర్పడింది. దానికన్నా ముందు కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడటానికన్నా ముందు ట్రేడ్ యూనియన్స్ ఏర్పడ్డాయి, కామ్రేడ్స్ అసోసియేషన్ ఏర్పడింది, వందే మాత్రం ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరితో కలిసి కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడటం జరిగింది. ఈ సందర్భంలోనే ఆంధ్ర మహాసభ 11వ మహాసభ మనకు జరిగింది, భువనగిరిలో జరిగింది 11వ మహాసభ. ఈ 11వ మహాసభలో దీన్ని ప్రజా సంస్థగా మార్చాలని చెప్పని అనుకున్నాను. మితవాదులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాని నుంచి డిసోసియేట్ వెళ్ళిపోయారు. దీన్ని ప్రజా సంస్థగా మార్చడం జరిగింది. ఆ ప్రజా సంస్థగా మార్చి ప్రజల దగ్గరికి పోయి సభ్యత్వం జరిపించాలని చేసింది. ఆ విధంగా ప్రజల దగ్గర పోయి మొట్టమొదలు ఓ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి సభ్యత్వం జరిపించినటువంటి దాన్ని ఏంటని చెప్పంటే జనగామ తాలూకాకు చెందిన నిర్మాల అనే ఊళ్ళో ఫస్ట్ రైతు సంఘ సభ్యత్వం, లేకపోతే ఆంధ్ర మహాసభ సభ్యత్వం, అప్పుడు సంఘం అని పిలిచేవాళ్ళు. ఈ సంఘ సభ్యత్వం ఏర్పడింది. ఇది విష్ణువులకు చాలా దగ్గరగా ఉండేటువంటి సభ్యత్వం, పాలకుర్తికి దగ్గరగా ఉండేటువంటి సంబంధం. ఈ విధంగా అక్కడ ఏర్పడటం జరిగింది. అదొక ముందే ఆ 40లోనే
బందగి పోరాటం జరిగింది. ఆ బందగి పోరాటంతోనే మందికి అన్నదమ్ముల కొట్లాట. ఒకడేమో నిజాం దగ్గర విశ్వనిజాం దగ్గర రౌడీగా ఉన్నాడు. తన పోరాటంతోనే తన ల్యాండ్ని దక్కించుకున్నాడు కదా అని చెప్పని అతన్ని హత్య చేయడం జరిగింది. అదే చారిత్రాత్మక నాటకం. ప్రపంచంలో పొందే భూ సమస్యను ముందుకు తీసుకురావడానికి వచ్చిన నాటకం. ఆ నాటకం మా భూమి నాటకానికి అది స్ఫూర్తి ఇచ్చినటువంటి ఘటన. ఆ ఘటన మా భూమికి జరుగుతూ వచ్చింది. అట్లా కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడటానికి జరిగింది. అప్పటి రాజకీయ పార్టీలు ఇది 1950లో ఈ లెఫ్ట్ ఓరియంటెడ్గా ఉండేటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు, దీంట్లో 2 గ్రూపులు. స్వామి రామానంద తీర్థ నాయకత్వాన లెఫ్ట్ గ్రూపు అని కమ్యూనిస్ట్ పార్టీలకు అనుకూలంగా, ఈ పోరాటానికి అనుకూలంగాను స్పందించేది. ఆ తర్వాత బూర్గోళ నాయకత్వాన, కొండ వెంకట్రెడ్డి నాయకత్వాన ఉండేటువంటి గ్రూప్ ఏదైతుందో, వీళ్ళంతా మాడపాటి నాయకత్వాన గ్రూప్ ఏదైతుందో వీళ్ళందరూ కూడా మితవాదులుగా ఉండి వేరుగా ఉండేటువంటి పరిస్థితి. ఎందుకు చెప్తున్నా అంటే ఎట్లా వర్గ సంఘర్షణ జరుగుతూ ఉందని చెప్పండి కాంగ్రెస్ పార్టీ. అదే సందర్భంలో సోషలిస్ట్ పార్టీ అని చెప్పండి కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అని చెప్పని దాంట్లో ఉంటుండేది. ఆ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ జయప్రకాష్ నారాయణ నాయకత్వాన, ఇక్కడ బద్రి విశాల్ పెట్టేపన్నా గారు వీళ్ళందరి నాయకత్వాన ఇక్కడ కూడా సోషలిస్ట్ పార్టీ ఏర్పడింది. హైదరాబాద్లో కూడా అది 1950లో ఏర్పడింది. కొంతమంది ఆ సోషలిస్ట్ పార్టీ నాయకులుగా ఉండేటువంటి వాళ్ళలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వానికి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా వచ్చిన వాళ్ళలో సత్యనారాయణ రెడ్డి అనేటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. ఆయన పేరు మీద ఏఐటీసీ భవన్ ఉంది, కమ్యూనిస్ట్ సిపిఐలో చేరాడు ఆయన. ఆ విధంగా ఇక్కడ తీసుకొచ్చాడు. అలాగే హైదరాబాద్ స్టూడెంట్ ఫెడరేషన్ హెచ్ఎస్ఎఫ్ అని చెప్పనేది ఉండేది. ఇది ఏఎస్ఎఫ్కు సంబంధించి ఉండేటువంటి పార్టీ. ఇది కూడా లెఫ్ట్ ఓరియంటెడ్గా ఉండేటువంటి రాజకీయాలకు బాగా ఉంటుంది. రాజకీయ పార్టీలు, ప్రజా సంస్థలు ఏ ఉన్నాయని చెప్పడానికి మీకు ఈ విధంగా చెప్తూ వచ్చాను. ఆ సందర్భంలోనే సురవరం ప్రతాప్ రెడ్డి, ఆ తర్వాత మాడపాటి, బూర్గుల, కొండ వెంకటరంగారెడ్డి వీళ్ళందరూ కూడాను ఆంధ్రజాతి యొక్క ప్రత్యేకత గురించి ముందుకు తీసుకొచ్చిన నాయకుల్లో కొందరు. అలాగే సురవరం రావినారాయణ రెడ్డి, బద్దవిల్లారెడ్డి, దేవులపల్లి, మగ్దుంపోయి రెడ్డి, ఆలం కుదిమేరి, గబ్బెడ గోపాల్ రెడ్డి లాంటి వ్యక్తులు ఎవరైతున్నారో వీళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ ఆదిపక్షులాగా ముందుకు రావడం అనేది జరిగింది. ఇది రాజకీయాలు ప్రజా సంస్థలుగా వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా మనం గమనించాల్సింది ఏంటంటే అప్పుడు ఈ పార్టీలు వర్గ ప్రాతిపదికన ఏర్పడ్డాయి తప్ప మత ప్రాతిపదికన ఏర్పడలేదు అనేది మనం గమనించాలి. అప్పటికి ఇతరులు ముస్లిం లేదు. ఇది 1928 అనుకున్నటువంటి పరిస్థితి. 1945లో ఏమిటి అని చెప్పానంటే మెల్లగా భారతదేశ వ్యాప్తంగా సంవత్సరం వచ్చేటట్టుగా ఉంది, భారతదేశం విడిపోయేటట్టుగా ఉంది. అందు గురించి మీరు మీ జాగ్రత్తలు పడండి అని చెప్పని బ్రిటిష్ వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో ఇటు హిందూ మహాసభ వాళ్ళు, అటు ముస్లిం శక్తులు కూడా, ముస్లిం లీగా శక్తులు కూడా ప్రయత్నం చేయడం జరిగింది. ఆ సందర్భంలోనే అనల్ మాలిక్ ఇక్కడ ఇత్తహాద్ ముస్లిం అని చెప్పినటువంటి సంస్థ ఏర్పడ్డది. దాన్ని అనల్ మాలిక్ అని చెప్పని అంటే ముస్లిం అయిన ప్రతి వాడు కూడా యజమాని, పాలకవర్గంలో భాగస్వామి అనే పద్ధతుల్లో దీన్ని చేయటం జరిగింది. అప్పుడు 45లోనే మత ప్రాతిపదికగా ఈ సంస్థ ఏర్పడ్డది అని చెప్పండి. ఇన్ని చెప్పడంలో ఏంటని చెప్పండి, మత ప్రాతిపదికగా ప్రజా సంస్థలు కానీ రాజకీయ సంస్థలు కానీ లేవు. 1945లో ఎందుకు ఏర్పడిందంటే బ్రిటిష్ వాడి యొక్క ప్రోత్సాహంతో ఏర్పడ్డది. దేశవ్యాప్తంగా ఏర్పడ్డది, ఇక్కడ కూడా ఏర్పడుతూ వచ్చింది. డివైడ్ అని చెప్పని పద్ధతిలో మత ప్రాతిపదిక ఏర్పడింది. అందు గురించి మత ప్రాతిపదికగా జరిగిన పోరాటం, ముస్లిం వ్యతిరేక పోరాటం దీన్ని నిర్వహించింది ఇది అని చెప్పనేది ఏది ఉండదో అది ఎక్కడా కూడా కనపడటం కాదు. ఈ సందర్భంలోనే 45లోనే ఒక విషయం ఏంటని చెప్పారంటే వీళ్ళు కొంత ప్రయత్నం చేశారు. ఎవరు? ముస్లిమ్స్ కొంత ప్రయత్నం చేశారు, మత మార్పిడికి కొంత ప్రయత్నం చేశారు. దాన్ని ఎదుర్కోవటానికి ఆర్య సమాజిస్టులు, ఆ తర్వాత వేరే బీహార్ నుంచి మనకు ఆచార్య నరేంద్రదేవ్ చెప్పండి వ్యక్తి ఇక్కడికి వచ్చాడు, ఆర్య సమాజిస్ట్ వచ్చింది. ఆ విధంగా ఏంటని చెప్పంటే ఇక్కడ కొంత అంటే
ఇక్కడ ఆచార్య నరేంద్ర దేవ్ నాయకత్వాన హిందూ సంస్థ, ఆ తర్వాత ఆ సంస్థ అని చెప్పినటువంటిది రావటం అనేది జరిగింది అనేది మనం గమనించాల్సిన. అది 45 వీళ్ళు పెద్ద పాత్ర ఏం లేదు, నిజాం వ్యతిరేక పాత్ర లేదు, మత మార్పిడి దాకానే వచ్చినటువంటి సంస్థగా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ఏంటని చెప్పానంటే వీళ్ళు ఇండియన్ యూనియన్లో కలవాలి, ఎందుకని చెప్పంటే ఇది హిందువులు ఎక్కున్నారు, అది అక్కడనే యూనియన్లో కలవద్దు, స్వతంత్రంగా ఉండాలి అని చెప్పని అక్కడ చెప్పారు. ఇక్కడ ఇండియన్ యూనియన్లో కలవాలి అని చెప్పినటువంటి పరిస్థితుల్లో చెప్పడం జరుగుతూ వచ్చింది. ఆర్య సమాజంగా వచ్చాం. ప్రోగ్రెసివ్గా ఉండేటువంటి వాళ్ళల్లో కొందరు కూడా ఆర్య సమాజిస్టులుగా మొట్టమొదటి ఉండటం అనేది జరిగింది అని మనం గమనించాల్సినటువంటి అవసరం. ఇట్లా ఈ సంస్థలు ఏవైతున్నాయో మనకు చదువుతూ వస్తూ ఉంటుంది. ఇక్కడ 45లో కానీ ఆ తర్వాతలో కానీ ఎప్పుడు కూడాను ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే హిందువు కాబట్టి మేము దావగొడతాం, ముస్లిం కాబట్టి మనం దావగొడతాం అని చెప్పనేటువంటిది ఏ ఒక్క ఘటనలోనూ ఏ ఒక్క పోరాటంలోనూ మనకు కనబడదు అనేది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ఏం చేయాలి? అప్పటి సంస్కృతి ఎట్లా ఉంది? ఈ ముస్లింలో కూడా 80% మంది ముస్లింలు గ్రామీణ ప్రాంతంలో ఉండేవారు. వాళ్ళంతా కూడా రైతాంగం, అందులో ప్రధానంగా కౌదారి రైతాంగం, లేకపోతే కొంచెం రైతాంగం. అదే వాళ్ళు వ్యవసాయం చేయటం అనేటువంటిది పెద్ద ఇష్టంగా ఉండేది వాళ్ళు. అది జిరాయితీకరణ వాళ్ళే అని చెప్పని న్యూనతతో చూసేవాళ్ళు. నిజాం సంస్థానం లోపల జమీందారీ దాంట్లో, జాగీర్దారి దాంట్లో, లేకపోతే నిజాం దర్బార్లో ఉద్యోగం సంపాదించడమే ఒక గొప్ప విషయంగా భావించేవాళ్ళు తప్ప రైతాంగ విషయం కాదు. కానీ 80% మాత్రం చిన్న చిన్న రైతాంగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కూడా భూస్వామి వ్యతిరేక పోరాటంలో కలిసి వచ్చిన మధ్య నేను చెప్పనైతే మనం జైలు సంగతి ఉండాలి. ఎక్కడ మనం గమనిస్తే నా చిన్నప్పుడు చూసి వచ్చాను, పీర్ల పండుగ హిందువులు ముస్లిం ఇద్దరు కలిసేవాళ్ళు చేసేవారు. అలాగే దసరా పండుగ ఇద్దరు కలిసి చేసేటటువంటి వాళ్ళు, ఇద్దరు పూజల దగ్గర కూర్చొని చేసేటువంటి వాళ్ళు చేసేవారు. వాళ్ళందరూ కూడా గౌరవంగానే ఉండేవారు. ప్రతి గ్రామంలో మీరు చూడండి, అటు హిందూ దేవాలయం, ఇటు మసీదు ఉంటుంది, పక్క పక్కనే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు కొట్లాట్లు జరిగినటువంటి ఏ ఘటన లేదు, ఎక్కడ జరిగినటువంటి లేదు, ఇది మత కొట్లాట్లు జరిగినటువంటి ప్రసక్తి లేనటువంటి పరిస్థితి అనేటువంటిది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ విధంగా ఏంటంటే ఎప్పుడు కూడా 1945 లోపలనే ఈ ఇత్యాదుల ముస్లిం అని చెప్పనేటువంటిది వచ్చింది. దీంట్లోనే ఆర్య సమాజ్తో పాటు కాయస్థులు మనకు బీహార్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ కాయస్థుల్లోనే ఆర్య సమాజస్తులు కొట్టుకొచ్చే వాళ్ళు ఉన్నారు. దీంట్లోనే కమ్యూనిస్ట్ పార్టీకి మొట్టమొదటి కమ్యూనిస్ట్ నాయకులు కూడా రాయబోతు గౌడ్ అయితేనే, కేఎల్ మహేంద్ర అయితేనే, అమ్లుకు రామ్ అయితేనే కాయస్థులుగా వచ్చినటువంటి వర్గంలో ఉండేటువంటి వాళ్ళే మనకు రావటం అనేది జరిగింది అనేది మనం గమనించాల్సినటువంటి అవసరం. ఇక్కడ పోరాట ఫలితాలు వచ్చేటప్పటికీ భూ సమస్య ప్రధానంగా భారతదేశంలో బతుకొచ్చింది. దాంతోనే భూ సమస్య అనేటువంటిది విడగొట్టకుండా, రైతువాధికారులు లేకుండా ఒక మార్కెట్ ఏర్పడుతుంది, క్యాపిటలిజం డెవలప్ కాదు. అందుగురించి చిన్న కమతాలు ఏర్పడటానికి, భూస్వామ్య సంబంధాలు బద్దలు కొట్టడానికి చాలా క్యాల్కులేటెడ్గా పాలకవర్గం పుట్టుకుంది. ఎందుకంటే పాలకవర్గంలో కూడాను అటు బూర్జువా వర్గం, పెట్టుబడిదారి వర్గం, భూస్వామి వర్గం ఇద్దరు కూడా సఖ్యతగా ఉన్నటువంటి వారు. అందుగురించి వాళ్ళకు వ్యతిరేకంగా కాకుండా ఈ సీలింగ్ చట్టాలలో ఇప్పటికి కూడా అదే మనకు కనబడుతుంది. ఏంటంటే అతి తక్కువ జనాభా అయినటువంటి అగ్రకులాల చేతుల్లోనో, లేకపోతే ఈ రైతాంగం చేతుల్లో, జనాభాలో తక్కువ సంఖ్యలో, అందులో అగ్రకులాల చేతుల్లోనే, అగ్రకులాల్లో అతి కొద్ది మంది చేతుల్లోనే ఇప్పటికీ భూమి కేంద్రీకరించబడి ఉండటం అని చెప్పనేది మనం గమనిస్తూ ఉంటాం. ఇది మనకు కనబడుతున్నటువంటి అంశం.
ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏంటని చెప్పాను. అసలు ఈ భూ సమస్యను ముందుకు తీసుకొచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ, ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. అందువల్లనే భారతదేశ వ్యాప్తంగా సీలింగ్ యాక్ట్స్ రావటం కానీ, భూ సమస్యలు రావటం కానీ మనం గమనించాలి. భూ సంబంధాల వేర్పు రావటం కానీ, ఆ విధంగా భూస్వామ్యం వ్యవస్థ పొల మీదనే దాన్ని పూర్తిగా నాశనం చేయకుండానే పెట్టుబడిదారి సంబంధాలు డెవలప్ కావడం అనేది మనం గమనిస్తూ వస్తూ ఉంటాం. అందు గురించి నేను చెప్పానంటే దాన్ని మనం అర్థం చేసుకోకపోతే, వర్గాన్ని అర్థం చేసుకోకపోతే ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ విధంగా ఇద్దరు ఘర్షణ పడకుండా రావటం అనేది జరిగింది. ఇది రెండవ అంశం. మూడవది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఇంకొక ప్రధానమైన విషయాన్ని మనం తీసుకుందాం. 3 సంవత్సరాల పాటు ఈ భూస్వామ్య దోపిడీ నుంచి విముక్తి చేసి లేవిగల్లా చెల్లించకుండా, పన్నులు చెల్లించకుండా చేసి ఎట్లా పరిపాలించారు అంటే, ప్రజాస్వామ్యాన్ని ఇండియాలో ప్రథమసారిగా ప్రవేశపెట్టింది కూడా తెలంగాణ సాయుధ పోరాటమే. బహిరంగంగా పంచ కమిటీలు ఎన్నుకునేవారు. రైతాంగం నుంచి కొంతమందిని, పనిబాట్లు వాళ్ళు అనేవారు, అంటే వృత్తుల వాళ్ళ దగ్గర నుంచి కొంతమందిని, దళితుల నుంచి కొంతమందిని, శ్రమజీవుల నుంచి, ఓబీసీల నుంచి, రైతాంగం నుంచి తీసుకొచ్చి పంచ కమిటీ 5తో కూడిన సభ్యత్వాన్ని ఏర్పరిచేవారు. ఈ 5 కమిటీ అది పరిపాలన ఈ 3 సంవత్సరాల పాటు చేసింది. ఇది బహిరంగంగా అనుకునేవారు. దాంట్లో ఆ పోరాటంలో మనం ముందుగా ఉండేటువంటి చూస్తూ ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం. మూడోది భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటానికి కూడా ఇది అదవుతుంది. విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని రాశాడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు. అందు గురించి దాదాపు భారతదేశంలో ఇదొక ఉపఖండం, ఎన్నో భాషలు ఉన్నాయి, దాన్ని అదిగా ఉన్నాయి. ఆ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటానికి, నేషనల్ ఇంటిగ్రిటీ ఆ పేరు మీద ఏర్పడటానికి ప్రధాన కారణమైనటువంటిది ఈ పోరాటం. ఇది రెండో అంశం. మూడో అంశం ఏంటని చెప్పనంటే భూ సంబంధాల గురించి, భాషా ప్రయుక్త రాష్ట్రాల గురించి, తర్వాత విద్య ఇది ప్రజాస్వామ్యం ప్రవేశపెట్టడం గురించి మరొకటి కూడా మనం గమనించాల్సింది అవసరం ఏంటని చెప్పనంటే, వయోజన విద్య ఆరంభించారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఏంటని చెప్పాలంటే, అక్షరం ముక్క రానటువంటి వాళ్ళకు కూడా వర్షం ఎలా పడుతుందో, రోగాలు ఎట్లా వస్తాయో, దాని మందులు ఏంటో, ఏ యొక్క బలులు ఎందుకు చేయకూడదో అని చెప్పని వయోజన విద్య ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క ఆంధ్ర మహాత్మ సంఘం యొక్క కార్యకర్తలు, కమ్యూనిస్ట్ పార్టీ యొక్క కార్యకర్తలు ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఆ విధంగా విద్య యొక్క ప్రాధాన్యతను ముందుకు తీసుకొచ్చింది ఇది అనేది మనం గమనించాలి. ఇదే కాదు, ఒక విషయం గమనించాలి. ఏమిటి అని చెప్పనంటే, భూమిని సీలింగ్ పెట్టి 200 ఎకరాలు కుటుంబాలకు చెప్పి 10 లక్షల ఎకరాలు పంచారు. ఆ 10 లక్షల ఎకరాలు పంచడంలో, భూ పంపకంలో ఆ లెక్కలు ఎట్లా చేయాలి అని చెప్పనేది కూడా చేస్తూ వచ్చారు. ఇదొక భాగం. రెండవ భాగం ఏంటని చెప్పనంటే, అంటు రోగాలు వస్తే, ముఖ్యంగా కలరా వచ్చినా, మసూచి వచ్చినా, అదొక అమ్మవారు అని చెప్పని ఇదేదో ఓ దేవుళ్ళు అంటగట్టి చాలా బలులు చేస్తున్నటువంటి పరిస్థితి ఆ రోజున ఉండేది. దానికి వ్యతిరేకంగా ఈ సంఘ కార్యకర్తలు, కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, వీళ్ళందరూ కూడా దళ సభ్యులు, వీళ్ళు ఈ 5 సంవత్సరాల పాటు గ్రామీణ ప్రాంతాలు ప్రతి సంవత్సరం ఈ అంటు రోగాలు వచ్చేది. దానికి వ్యతిరేకంగా తిరగడమే కాదు, మందులు సప్లై చేస్తూ ఉండేవారు. ఇది దీని యొక్క విద్య యొక్క ప్రాధాన్యత, ప్రజా ఆరోగ్యం యొక్క ప్రాధాన్యత దానికి ఉంటుంది. అంటే ప్రజాస్వామ్య పరిపాలన, విద్య యొక్క ప్రాధాన్యత, అసలు ప్రజారోగ్య ప్రాధాన్యత, వీటన్నిటినీ ఈ 3 సంబంధాలే కాదు, అంతకన్నా ముఖ్యమైనది ఏంటి చెప్పాలంటే భాషా ప్రయుక్తులాలు, అంతకన్నా ముఖ్యమైనది భూ సంబంధాలు ఏదైతే ఉత్పత్తి శక్తుల్లో ఈ ముందుకు తీసుకురావటం అనేది జరుగుతూ వచ్చింది.
ఇక్కడ మనం గమనించాల్సింది ఆ విధంగా సీలింగ్ పెట్టి చేశారు. ఈ గ్రామాల లోపల చేస్తూ వచ్చారు. ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ 1948 యూనియన్ సైన్యాలు వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో కుర్రారం రామరెడ్డి అనే పెద్ద కామ్రేడ్ ఆయన ఇక ఇండియన్ యూనియన్లో కలవబోతున్నాము, మనకు భూములు వస్తాయి, అది అవుతుంది, పెద్దగా ఈ ముస్లింతో ఏదో ఒక రథాకారులతో పెద్దది ఏం లేదు అని చెప్పనేటువంటి దాని మీద బయలుదేరి ఈ రథాకార సంక్షేమం స్వయం రథాకారులు అంటే స్వయం సేవకుడు. ఇది కాశీ రెడ్డి నాయకత్వాన ఏర్పడినప్పుడు ఆయన రథాకారులని చెప్పని ఏర్పరిచాడు. ఆ రథాకారుల యొక్క దాంతోనే కొంత విధ్వంసం చేసిన వాస్తవం, కొంతమంది చావు పట్టింది వాస్తవం. ఆ రథాకార సైన్యాలు చూడడం బైరాన్ పెళ్లిలో ఒకటే రోజులో 60-70 మందిని చంపింది వాస్తవం. ప్రతి గ్రామానికి వెళ్ళి సంఘ కార్యకర్తలను చంపింది వాస్తవం. ఈ విధంగా కాశ్మీర్ నాయకత్వాన్ని జరిగింది. కానీ ఒక విషయం ఈ సందర్భంలో చెప్తాను మీకు, అది నా స్వయంగా నా కళ్ళారా చూసినటువంటి సమస్య, మా గ్రామంలో జరిగిన సమస్య. దీని లోపల పెరుగుతున్నటువంటి సైకాలజీ మనం గమనించాల్సింది. అప్పటికే కమ్యూనిస్ట్ పార్టీ బలంగా చేరుకున్నది. 51 దాదాపు ముగింపుకు వస్తూ ఉన్నది. ముగింపుకు వచ్చేటప్పుడు ముగింపు అయ్యింది. దానికి వస్తున్నప్పుడు గ్రామీణ ప్రాంతంలో కొత్తగా భూమి పొందినటువంటి వాళ్ళు, భూస్వాములు పోయినటువంటి భూస్వాములు వచ్చినటువంటి వాళ్ళు ఈ తుడుకోలను చేయాలని ఏం చేశారు అని చెప్పనంటే, మా ఊరి దగ్గరనే ఒక గుట్ట కింద పేదవి సజీవంగా పాతి పెట్టాలని చెప్పని పెద్ద ప్రచారం చేస్తూ తీసుకెళ్ళి అది చేద్దామని చూశారు. అప్పటి వరకు బావ మావ మా కాకా గీకా పిలిచినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అర్థం కాలని చిన్న పిల్లవాడిని తిరుగుతూ ఉన్నారు. ఈ విషయాన్ని తెలుసుకొని కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఆర్టీ రామచంద్ర రెడ్డి గారు ఆయనే గబా పరిగెత్తుతూ అక్కడికి ఆ గ్రామానికి చేరుకోవడం జరిగింది. మనం జరిగింది భూస్వామి వ్యతిరేక పోరాటం, ఇది కమ్యూనిస్టు ముస్లిం వ్యతిరేక పోరాటం కాదు. దీన్ని ముస్లిం పోరాటంగా చిత్రీకరించడానికి ఇక్కడ భూస్వామి శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. భవిష్యత్తు కనబడింది అప్పుడు నాకు అక్కడ భూస్వామి శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి అని చెప్పేటప్పటికీ ఎవరైతే 2-3 దీనికి కీలకమైన కారణమైనటువంటి వాళ్ళు నిజానికి చెప్పాలంటే ఆ ఊర్లో సగం భూమి వాళ్ళకి చెందినటువంటిది. వాళ్ళే దీన్ని ఇన్స్టిగేట్ చేశారు. ఆ సగం భూమి చెందినటువంటి వాళ్ళు ఈ 60 కుటుంబాలను సజీవ దహనం చేయడానికి ప్రయత్నం చేశారు. దాంట్లో వాళ్ళ స్వార్థం కూడా ఉంది, ఆ భూములన్నీ ఆక్రమించవచ్చు, ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు రైతాంగం కూడా అర్థం చేసుకొని అరే నిజమే కదా, మనతో పోరాటం చేశారు కదా, ఇదంతా ఈ దున్నపోతు గారితో కొనుక్కొని చేశారు, ఈ పెద్దవాళ్ళు చేశారు అని చెప్పనేది గమనించి అది వితిన్ 15 మినిట్స్లో దాదాపు 61 మంది ప్రాణాలు కాపాడారు. అందుగురించి ఇది భూస్వామి వ్యతిరేక పోరాటం తప్ప ముస్లిం వ్యతిరేక పోరాటం కాదు. కానీ రాబోయే ప్రమాదం అక్కడ కనబడేది అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పనేది ఇది నా కళ్ళారా చూసిన విషయం. ఓ 12 సంవత్సరాల పిల్లవాడిగా నేను గమనించినట్టు ఆ ఊరి ఇప్పుడు నేను కూడా భాగస్వామిగా తిరుగుతూ పోయాను నేను. కానీ వీళ్ళందరికీ చూసుకుంటే జరుగుతూ వస్తున్నటువంటి ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. స్వాతంత్రం వచ్చిన తర్వాత అందరూ అన్నారు మొట్టమొదటి కేంద్ర ప్రభుత్వంలో కాదు, ఇక్కడ మనకు ఏర్పడింది ప్రభుత్వం, అక్కడ 40 సీట్లు వచ్చాయి, ఇక్కడ 40 సీట్లు వచ్చాయి, మనమే ఏర్పడే వాళ్ళం కదా అని చెప్పని అన్నారు. ఈ 3 జిల్లాల్లో అన్నీ వరంగల్, నల్గొండ, ఆ తర్వాత కరీంనగర్ 3 జిల్లాలలో కంప్లీట్గా అన్ని సీట్లు గెలవడం జరిగింది. నెహ్రూ కన్నా ఎక్కువ దాని మీద కలిసి. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. వెల్లోడి గవర్నమెంటు ఏదైతే యాజమాన్యం హక్కులు ఇచ్చిందో, రక్షిత కౌలుదారు చట్టం ఇచ్చిందో, 1 ఎకరం నుంచి మొదలు పెట్టుకుంటే 1500 ఎకరాల వారు కూడా పట్టీదారులు అయ్యారు. దాంట్లో ఉండేటువంటిది మనం గమనించాలి. ఇవాళ ఇక్కడ ఒక విధంగా మనం పరిశీలించేటువంటి బీజేపీ ఏదైతే ఉందో
1978 వరకు బీజేపీ లేదు, జనసంఘం ఉంది. ఆ జనసంఘం ఏమైనా కూడా ఓల్డ్ సీట్లో వ్యాపారులకు దగ్గర రౌడీలుగా పనిచేసేటువంటి వాళ్ళుగా ఉండేటువంటి వాళ్ళు ఉండేది తప్ప వ్యాపార వర్గాలకు ఉపయోగపడేది తప్ప మరొకటి కాదు. కానీ 78 తర్వాత మెల్లకి ఇక్కడ హైదరాబాద్లో మత కొట్లాటలు ఆరంభమైనాయి. డైరెక్ట్గా ఉద్యోగ వర్గం ఉండి రాజధానిగా ఉండి ముస్లింల చేత అంచబడ్డటువంటి వర్గం ఏదైతే ఉందో ఆ అంచబడ్డటువంటి పాలక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ మనం గమనించాల్సి, దళితులు ఇక్కడెక్కడ హైదరాబాద్లో ఎక్కువ. దళితులు ఏమీ వాళ్ళకి వ్యతిరేకంగా లేరు. వాళ్ళను ఒక విధంగా చెప్పాలంటే సమాన స్థాయిలో చూశారు ఇక్కడ ముస్లిమ్స్. అందుకు ముస్లింలకు వ్యతిరేకులుగా దళితులు పెట్టుకుంటే దళితులు ఆ తర్వాత ఇక్కడ ఉండేటువంటి హైదరాబాద్లో ఉండేటువంటి గొల్ల కుర్మలు కానీ తర్వాత యాదవులు కానీ వీళ్ళందరూ కూడా దళితులందరూ కూడా ముస్లిం వ్యతిరేకులు కాలే. కానీ ముఖ్యంగా ఇక్కడ కొండా వెంకటరమణ గారి యుద్ధంలో అని చెప్పంటే అప్పుడు అత్రాఫ్ బల్దియా అనేది దాంట్లో చెప్పారు. ఆ బల్దియాలో భూస్వామి శక్తులు ముఖ్యంగా రెడ్డీసు, ఆ తర్వాత వతందారులు, ఆ తర్వాత బ్రాహ్మణులు, ఈ వర్గాలతోటే వీళ్ళందరూ కూడాను దానికి బీజేపీకి అనుకూలంగా ఉండడం జరిగింది. అది ఆ బీజేపీ అనుకూలత ఎంతవరకు ఎదిగిందంటే ఉదారవాద విధానాలతోనే మనకు ధనిక వర్గంగాను, పెట్టుబడిదారు భూస్వాములు గాను, ధనిక వర్గంగాను, ధనిక భూస్వాములు గాను, ఫ్యూడల్ భూస్వాములు గాను ఉన్నటువంటి వర్గంలో అగ్ర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు మొత్తం మీద జరగడంతో ఒక మధ్యతరగతి వర్గం ఏర్పడటం. ఆ మధ్యతరగతులు వేరు అనుకున్నది ఇది ఎవరు బీజేపీ. ఆ తర్వాత హైదరాబాద్ చుట్టుముట్టుగా ఉండేటువంటిది వచ్చింది రైతాంగాన్ని తెలిసి. ఇక్కడ మనం గమనించాల్సింది, బాధపడాల్సింది, గమనించాల్సింది ఏమిటంటే పీడిత వర్గానికి ప్రాతినిధ్యం వహించేది కమ్యూనిస్ట్ పార్టీ. అప్పట్లో రైతాంగం ముందు హ్యావ్ నాట్స్ ఏం లేనటువంటి వాళ్ళు అప్పుడంతా మనతోనే ఉన్నారు. ఆ తర్వాత వీళ్ళది మాలమాదిగ పార్టీ అనేవాళ్ళు. కానీ మన మాలమాదిగలు ఇప్పుడు మనతో లేరు. మనతో లాభించిన వర్గం కూడా మనతో లేరు. ఎందువల్ల అని చెప్పనేది మనం పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. జరుగుతున్నటువంటి మార్పులతో మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. దళితుల్ని మనకు అప్పట్లో శ్రమజీవులే, ఇప్పట్లో శ్రమజీవులే. ఆ విధంగా మెజార్టీగా ఉండేటువంటి శ్రమజీవులు, అతను మెజార్టీగా ఉన్నటువంటి రైతాంగం, ఆ రైతాంగం యొక్క బాధతో వెళ్ళాల్సి ఉంటుంది. వీళ్ళందరూ కూడాను కాంగ్రెస్ అనుకూల పార్టీగా ఏర్పడ్డారు. బీఆర్ఎస్ ఒక గమ్మతైన సిచ్యువేషన్ ఇప్పుడు ఆంధ్రదేశంలో కనపడుతూ ఉంటుంది. ఏమిటా సిచ్యువేషన్ అంటే దొడ్డి కొమరేకి అంటారు, ఆ తర్వాత చాకలి రమ్మని చేస్తుంటారు, వీళ్ళందరికీ పూజలు చేస్తూ ఉంటారు. కానీ కమ్యూనిస్టులు కాదు. కమ్యూనిస్టులు మాట పరుచుకుంటాడు, కమ్యూనిస్టులు చేసిన పోరాటం చేసిన పోరాటం అని చెప్పంటుంటారు. కానీ అదే సందర్భంలో ఇది ప్రాపర్టీస్ క్లాసెస్కి, ఆస్తిపర వర్గాలకి వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది మనం గమనించాలి. అటు బీఆర్ఎస్ కానివ్వండి, ఇటు టీడీపీ కానివ్వండి, లేకపోతే ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, కమ్యూనిస్ట్ పార్టీ కానివ్వండి, మనకు గమనిస్తూ వస్తూ ఉంటుంది. అది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే మన కమ్యూనిస్ట్ పార్టీ లోపల కూడా ఏమిటి అని చెప్పినట్టే మనం ప్రజలతో నిత్య సంబంధాలు కలిగి ఉన్నాం. వాళ్ళలో మనం ఉన్నాం. వీఆర్ నాట్ అబౌవ్ ది మాసెస్, వీఆర్ అమాంగ్ ది మాసెస్. అమాంగ్ ప్రజలతో ఉన్నాం కాబట్టి ప్రజలు మన నాయకులుగా గుర్తించారు. అది మనం ఈ రోజున ప్రజలకు చెప్పేవాళ్ళు కానీ, ప్రజలకు నాయకత్వం వహించేవాళ్ళు కానీ, ప్రజల నుంచి నేర్చుకునే వాళ్ళుగా మనం దేవేమో అనిపిస్తూ ఉంటుంది. క్షమించాలి, అందుకు నుంచి ఏంటని చెప్పానంటే మనం దాని అదిగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేటి రాజకీయ పరిస్థితికి మన పార్టీ కూడా ఎంత పోరాటాలు నిర్వహిస్తున్నా మనకు ఒక విషయాన్ని గమనించాలి. 2-3 జిల్లాలలో వర్గ పోరాటం ద్వారానే మనం గెలిచాం. ఈ వర్గ పోరాటం ద్వారా మనం వచ్చిన తర్వాత కూడా కూలి పోరాటాలు చేశాం. ఆ తర్వాత భూ సంబంధాలకు సంబంధించిన పోరాటాలు నిర్వహిస్తూ వచ్చాం. అందు గురించి ఏంటని చెప్పాలంటే ఆ 3 జిల్లాల్లో గెలిచాం. కానీ ప్రజాస్వామ్యం అనే పేరు మీద ఎంత దొవుతూ వచ్చిందంటే ప్రతి ఒక్కరికి దండం పెట్టాలి కాబట్టి వర్గ కసిపోయిందా అనిపిస్తూ ఉంటుంది. అందు గురించి ఏంటని చెప్పాలంటే మనం కూడా మన పని విధానం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వర్గ పోరాటాల నిర్వహణ ద్వారానే, సామాజిక పోరాటాల నిర్వహణ ద్వారానే వర్గ
ఆ తర్వాత సామాజిక పోరాటాల నిర్మాణం ద్వారానే వాళ్ళ కుల వ్యవస్థ అనేది చాలా భారతదేశంలో ఉన్నటువంటిది అది. దాన్ని గుర్తించి మనం చేయాల్సినటువంటి అవసరం. వాళ్ళు వెనకటి నుంచి కూడా అణచబెట్టేటువంటిది సామాజిక వివక్ష కొరకుతున్నట్టు అందుగురించి ఈ రెండు పోరాటాలు పట్టాల మీద రెండు వైపులా వెళ్తున్నటువంటి పోరాటాలుగా నిర్వహించడం ద్వారానే ప్రజల నుంచి నేర్చుకుని ప్రజలకు దగ్గరికి వెళ్ళే మార్గం ద్వారానే మనం మళ్ళీ ఓ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి ఉంది, అలాంటి పరిస్థితి వచ్చింది. అది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది, ఇండియాలో కూడా జరుగుతూ ఉంది. ఇవాళ ఇండియా కూటమిని ఏర్పరచడంలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి అమరుడైనప్పటికీ వాళ్ళందరూ కూడా గుర్తించేటువంటి పరిస్థితి వచ్చింది. మనకు మన యొక్క కీలక పాత్ర అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉంటుంది. అందుగురించి వర్గ పోరాటాల సామాజిక పోరాటాల ప్రాధాన్యత గురించి మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుందని చెప్పని విజ్ఞప్తి చేస్తూ మేము సెలవు తీసుకుంటాం. అనుకున్నది వచ్చిందా లేకపోతే రఘుపాల్ గారికి ధన్యవాదాలు. మనం అడిగిందే తడువుగా తన సమయాన్ని వెచ్చించి ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాల వారోత్సవాల సందర్భంగా మన తెలంగాణ రైతు సంఘం నిర్వహిస్తున్న వెబినార్కు విచ్చేసి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నేటి రాజకీయ పరిస్థితి మీద మాట్లాడిన రఘుపాల్ గారికి మీ తరపున నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు 5 సాయంత్రం 5 మరో వక్తతోటి మీ ముందు కలుసుకునే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ వెబినార్ని ఫాలో అయిన ప్రతి ఒక్కళ్ళు దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అందరిలోకి ఈ విషయాల్ని తీసుకెళ్లాలని మీ అందరినీ కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నట్టుగా ప్రకటిస్తున్నాం. థ్యాంక్ యూ.